ఒక చదవండి. లోక 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా తీసుకొనిచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణమే విడిచెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఇదే మాట ఆదికాండం 27:38 ఒకసారి 38 వచ్చింది. ఆదికాండము 27:38 వచ్చిన. నా తండ్రిని యొద్ద ఒక దీపమై ఉండగా నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసాకు ఎరిగి ఏడవగా, నా తండ్రి నీ దగ్గర ఒక దీవెనైనా ఉన్నదా? ఇక్కడ కూడా యేసు ప్రభు వారు కూడా అలాగే అడుగుతారండి. తండ్రి అంటే ఇక్కడ పిలుపు పెద్దగా ఉందండి. నా తండ్రి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ యాకోబు గారు యోసేపు గారు ఆ కాలంలో ఆ తండ్రి అదే ఆ కొడుకు అనే దీవెన కోసం ఏడుస్తున్నారండి యేషావు. అలాగే ఇక్కడ యేసు ప్రభు వారు కూడా నేను మరణిస్తున్నాను ఈ పాపల కొడుకు అని చెప్పేసి ఏడుస్తున్నారండి. అసలు మనం యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు క్వశ్చన్, యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? రక్షించిపోయిన నన్ను వెతికి రక్షించండి. అలాగే యోహాను పత్రిక యోహాను సువార్త 17:4 చూడండి. తెలుసుకో, దేవునికి ఇచ్చిన పని నేను సంతోషంగా నిర్వహించి అవసరం మీద నేను మనుపడుతుంది. ఆమేన్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణమైంది. ఇది కూడా ఒక కారణం యేసు ప్రభు భూమి మీదకి రావడానికి. అంటే ఇక్కడ సమాప్తమైంది. ఇక్కడ ఆయనకి ఇచ్చిన పని ఏంటి? దేవుడు ఆయనకి ఇచ్చిన పని ఏంటి? ఇలా నువ్వు పాపను రక్షించాలి, పాపం కోసం నువ్వు మరణించాలి అని చెప్తే యేసు ప్రభు ఆ పని పూర్తి చేసి దేవుడికి రిపోర్ట్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఏమన్నా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారనుకో, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా రిపోర్ట్ చేస్తామో అలాగే యేసు ప్రభు వారు కూడా దేవుడికి నా పని ఎలా పూర్తి అయింది అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తున్నాడు. ఒక విషయం మీకు చెప్తున్నాను. పాప పరిహారం కోసం అప్పుడు ఏం చేసేవారు? గొర్రెల్ని మేకల్ని కూడా బలిచ్చేవారు. అది ఇప్పుడు ఇచ్చేవారు ఇప్పుడు పెడితే అప్పుడు ప్రతి సంవత్సరం లేదా అంటే సంవత్సరం ఈ రోజు గుర్తించుకుని ఆ రోజు ఎలా ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి చివరగా బలవడానికి అతను ఒక్కడే బలి చేశారు అనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి పాప పరిహార బలు ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ బలుల్ని కూడా యేసు ప్రభు వాటితో సమాప్తం చేశారు. పాయింట్ ఏంటంటే పాప పరిహార బలి కోసం చివరిగా బలయ్యాడు. అలాగే 2 కొరింథీయులు 5:19 దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానం పరుచుకొనుచు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు అదేమనగా దేవుడు వారిని వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానం పరుచుకొనుచు సమాధానం మాకు అప్పగింది. అంటే ఇక్కడ తన అందరి అపరాధములు అందరి పాపంలో కూడా యేసు ప్రభు వారు తన మీదే వేసుకుని ఇంకెవరికి అపరాధములు పాపం అనేది కలగకూడదు, ఇంతటి పాపం ఆగిపోవాలి అని చెప్పేసి తానే శిలువలో మరణించాడు. ఇక్కడ ఇంకో విషయం చూసుకోండి. యెషయా 53:7 వచ్చింది. యెషయా 53:7 వచ్చింది. దౌర్జన్యం పొందెను, బాధింపబడినను అతని నోరు తెరవలేదు. వరకు నిలబడి గొర్రె పిల్లలు గొర్రెలు అతని నోరు తెరవలేదు. ఏంటంటే ప్రవచనం. ఈ ప్రవచనం అనేది మనకి క్రొత్త నిబంధనలో నెరవేరింది. ఇంకేంటంటే యేసు ప్రభు వారు నెరవేర్చినవి ఇంచుమించుగా 300 ప్రవచనాలు ఉన్నాయండి. ప్రార్థనకు సంబంధించినవి కొత్త నిబంధనలో యేసు ప్రభు నెరవేర్చినవి 300 ప్రవచనాలు అనేది నెరవేర్చాడు. అలాగే ఫిలిప్పీ 1:6 Thank you.
ఫిలిప్పి 1:6. ఇక నుంచి అర్థం ఏంటంటే ఒక విషయం స్టార్ట్ చేస్తే అది చివరి వరకు తీసుకెళ్ళాలి. అది ఇక్కడ మనం చూసుకుంటే ఫిలిప్పి 1:6 చూసుకుంటే నేను మొదటి నుంచి రాష్ట్రం చెప్పినాడు, నాలో సత్క్రియలు మొదటి చేసిన వాడు అంతం వరకు తీసుకుని వెళ్తాడు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు తన స్టార్ట్ చేసిన పని, తను ఏమైతే స్టార్ట్ చేయాలనుకున్నాడు, ఎలా నేను మరణించాలి అని అతని ముందే తెలుసు కదా. అన్న విషయాన్ని తన చివరి వరకు కూడా తన మధ్యలో కొన్ని అద్భుతాలు చేయడం, కొన్ని ప్రవచనాలు నెరవేర్చడం, అలా పూర్తిగా కంప్లీట్ చేశాడండి. అది బైబిల్లో మనం చాలా కొద్ది మంది మాత్రమే చూస్తాం మొదటి పని పూర్తిగా చేయడం. సపోజ్ మోషే గారు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజల్ని చివరికి తీసుకెళ్ళలేదు, మధ్యలో షోగారు వచ్చారు. అలాగే అలా కాకుండా ఇక్కడ యేసుప్రభు గారు పని నేను మొదలు పెట్టాను, అది సమాప్తమయ్యే వరకు నేను తీసుకువెళ్తాను అనే విషయం నాకు తెలియజేస్తున్నాను. అలాగే ఆదికాండం 3:15 ఒకసారి చేయండి. మరియు నీకును స్త్రీకుని నీ సంతానమును ఆమె సంతానమును మడము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టను, నీవు దానిని మడల మీద కొట్టదని చెప్పాను. ఇక్కడ సాతాను ఆదాము అవ్వలనే పాపంలో పడగొట్టాడు. అది దేవుడికి నచ్చకపోవడంతో ఇదే సంతతి వారు, ఈ ఆదాము అవ్వ సంతతి వారే ఎన్నో కాళ్ళకెళ్ళేసి తొక్కిదారు. ఇదొక ప్రవచనం కొత్త మంది నెరవేరుతుంది అనమాట. అదే చివరిలో యేసు ప్రభు వారు మరణ పంచుల్లో సాతాన్ని తొక్కివేయడం. ఈ అవకాశం మీ అందరికీ